జీవులు 4 రకాలుగా ఉంటారు. ఒకటి భూచరాలు. భూచరాలు అంటే మనుషులు, జంతువులు, వీరు. తర్వాత జలచరాలు ఉంటారు. జలచరాలు అంటే మన చేప, తిమింగలం. తర్వాత ఉభయచరాలు ఉంటాయి, నీటిలోనూ భూమి మీద, కప్ప లాంటి వాటి. తర్వాత ఖేచరాలు అంటారు. ఖేచరాలు అంటే పక్షులు, పైన ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి ఖేచరాలు. కానీ భగవంతుడి సృష్టిలో ఇంకొక 5వ సృష్టి కూడా జరిగిందేమో అనేటటువంటిది నాకు అప్పుడప్పుడు అనుమానం వచ్చి ఈ మధ్య రూఢిగా నిజం అనిపించింది. అది ఒక వింతజీవి. ఆ వింతజీవి ఎవరంటే మా తోడలుడు. ఆయన పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, రేపు ఒక మాట, నిన్న ఒక మాట. ఇది మరి ఎట్లా సాధ్యమనంటే నిజంగా వింతగానే మనకు గోచరిస్తూ ఉంది. పోలవరమనో లేకపోతే 300-400 కోట్లు పెట్టి అందరినీ చూపించడం, నేనే చేస్తున్నానని చెప్పడం, కేంద్రం మొత్తం నిధులు ఇస్తున్నా కూడా ఏం చెప్తా ఉన్నారు? ఈ పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో 96లో దేవైగౌడ ప్రధానమంత్రి, ఆ రోజున ఎర్రనాయుడు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు 4 మంత్రులు ఉన్నారు. ఆ రోజున ఎర్ర నారాయణ స్వామి అని చెప్పి ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. కావాలంటే పోలవరం సాధన సమితి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ తోటి ఆయన ఉద్యమం మొదలుపెట్టాడు. వీరభద్రరావు అని చెప్పి కడియం ఎమ్మెల్యే సైకిల్ యాత్ర చేశాడు ఢిల్లీ దాకా. దేవైగౌడ గారు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ మంత్రులు ఉన్నారు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ మధుదండావతే ఉన్నాడు, ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు, జనవరుల సెక్రటరీ ఉన్నాడు, జనవరుల శాఖ మంత్రి ఉన్నాడు. అందరినీ కూర్చోబెట్టి పోలవరానికి మీరు పంపించండి రిపోర్టు, దాని ఎస్టిమేషన్ వేసి నేను దాన్ని శాంక్షన్ చేస్తానని చెప్పి ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. అది నా దగ్గర నిక్షిప్తంగా పెట్టుకున్నాను, చూపించడం సాధ్యం కాదు, దీంట్లో ఉంది. ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. ఆయన చెప్పినటువంటి మాట. ఆ రోజు చంద్రబాబు గారి యొక్క ప్రవర్తన ఏంటో తెలుసా? పోలవరం లేదు, గెలవరం లేదు. ఆయన ఎందుకన్నారంటే పోలవరం కూడా ఇస్తారని. ఆయన ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు కట్టుకోవడానికి, ఎత్తు పెంచుకోవడానికి ఆయన వీళ్ళు అడ్డు చెబుతారేమో ఆంధ్ర వాళ్ళని చెప్పి పోలవరం మీరు తీసుకోండి కావాలంటే అని చెప్పి దేవేగౌడ ఇస్తే ఆ రోజు పోలవరం వద్దు, గెలవరం వద్దు, ఇంకా ఎర్ర నారాయణ స్వామి గారి యొక్క పిలిచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు, నువ్వు మానుకో అని ఆయన్ని పిలిచి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఆయన కావాలంటే అడగండి. వెస్ట్ గోదావరిలో ఎంపీగా ఉన్నారు, మంత్రిగా చేశాడు ఆయన. ఇది ఆయన చేసినటువంటి. ఇవాళ వచ్చే చెప్తారంటే పోలవరం నేనే, అసలు పోలవరం నేను లేకపోతే లేదు అని చెప్తూ మాట్లాడుతుంటే ఏం చేయాలి? రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కూడా భూములు తర్పణం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఒకరికేమో 4 కోట్లు అంటారు, ఒకరికి 2 కోట్లు అంటారు, ఒకరికి 10 అది అంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు అయితేనేమో 2 కోట్లు 3 కోట్లు, అదే కావాల్సినటువంటి వ్యక్తులకైతే ఏ విధంగా ఇస్తున్నారో మనం చూస్తున్నాం. నిర్మాణం చేయండి, కానీ ఇప్పటి వరకు గ్రాఫిక్స్ చూపించి ఎవరైనా డిజైన్స్ అప్రూవ్ చేయడానికి 5 సంవత్సరాలు పడుతుందండి. ఇచ్చిన డబ్బులేమో తాత్కాలిక నిర్మాణాలు చేసుకుంటూ అవేమో ఎక్కువ ఎస్టిమేట్స్కి వేసి సరైనటువంటి నిర్మాణం లేకుండా కారుతా ఉంటే మళ్ళీ యూసీలు ఇవ్వమంటే తప్పుడు యూసీలు ఇచ్చి కేంద్రానికి తప్పుడు యూసీలు ఏది మేము ఆ క్వార్టర్స్ కట్టాము, ఈ క్వార్టర్స్ కట్టాము, ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టాము, ఎంపీ క్వార్టర్స్ కట్టాము, లేకపోతే ఆఫీసర్స్కి ఇల్లు కట్టామని చెప్పి చెప్తూ వస్తున్నారు. ఇక్కడికి వస్తే లేవు. ఇంకా అంతెందుకు, నేను మనకి విజయవాడకి గుంటూరుకి 500 కోట్లు 500 కోట్లు మురుగు కాలువలకి ఇస్తే, మురుగు కాలువలు అంటే డ్రైనేజ్కి ఇస్తే ఇంతవరకు 50% చేశారా, 60% చేశారా? ఇది ఒక్కటి చాలు మీకు. నేను చాలా చోట్ల చూశాను, ఇక్కడ తొవ్వేసి ఉంటాయి, నిర్మాణం పూర్తి కాల. 500 కోట్లు ఇస్తే మనకి ఇక్కడ నిర్మాణం పూర్తి కాల, 5 సంవత్సరాలు అవుతా ఉంది. అది అధికారికంగానే చెప్పారు. ఒక 3 నెలల క్రితం మేము గొడవ చేస్తే మేము 22% చేసాం, 32% చేసామని చెప్పి అధికారికంగా చెప్పారు. అదేవిధంగా మన ఫ్లైఓవరు ఏది ఆ వారధి కరకదుర్గ దగ్గర ఫ్లైఓవర్ ఇప్పటికీ పూర్తి కాలేదు. మరి నితిన్ గడ్కరీ గారు వచ్చి 60,000 కోట్లకి రింగ్ రోడ్డు సహా అనంతపురం అమరావతికి రోడ్డు మీరు ఎక్వైర్ చేసి మీరు డిపిఆర్ పంపించండి, మేము శాంక్షన్ చేస్తామంటే అయ్యేమో ఇవ్వరు. ఉక్కు ఫ్యాక్టరీ సరైనటువంటి రిపోర్ట్ పంపించమంటే పంపించకుండా మేమే చేస్తాం, మీరు చేస్తాం, మేమే చేసుకుంటాం అన్నప్పుడు ఇక అడగడం ఎందుకు? అలాగే రామాయపట్నం పోర్టు
రామాయపట్నం పోర్టుకు మీరు ప్రపోజల్ పంపించండి పంపించకుండా మొన్నటి వరకు కాలయాపన చేసి ఇప్పుడేదో శంకుస్థాపన చేయటం, ఎలక్షన్స్ ముందు శంకుస్థాపన చేయటం. ఈ ఎలక్షన్స్ ముందు శంకుస్థాపనలు, ఈ శంకుస్థాపనలకు మళ్ళీ కోర్టులు, పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ ఇంటెలిజెన్స్ ఐజీ చేస్తున్న పని ఏంటో తెలుసా? ఐజీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొనేదానికి ఐజీ గారు మాట్లాడతారు ఎమ్మెల్యేలను పిలిచి. పార్టీలో వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకుల్ని ఐజీ గారు పిలిచి వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇస్తాము, ఈ కాంట్రాక్ట్ ఇస్తాము, లేకపోతే మీరు మానుకోండి అని చెప్తారు. ఇదే ఐజీ చేసే పని ఐజీ గారు. ఇక గ్రామాల్లో అయితే నిన్న మొన్న చెప్తా ఉంటే ప్రతి చోట ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు పార్టీ మనుషుల్లాగా అవతల పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకోకూడదు, ఫ్లెక్సీ కట్టుకోకూడదు, పెడితే వాటిని తీసేయించడం, లేకపోతే కేసులు బనాయించడం, ప్రతి చోట కూడా ఈ రకంగా గ్రామాల్లో వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. ఇది పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటిది. తెలుగుదేశం పార్టీ 1982లో మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మహానాడు ఏప్రిల్ 11, రెండో మహానాడు 1982 మే 28 తిరుపతిలో జరిగింది. అప్పుడే ఫస్ట్ పొలిటికల్ రిజల్యూషన్ అనేటటువంటిది స్టార్ట్ చేసింది. ఫస్ట్ పొలిటికల్ రిజల్యూషన్ నేనున్నాను, మన జాస్తి చలమేశ్వరరావు గారు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయ్యారు కదా, మేమిద్దరం ఉన్నాం. మేము రిజల్యూషన్ ఆ రోజున పాస్ చేసినటువంటి రిజల్యూషను ఎవరైనా అంటే పార్టీ పెట్టినటువంటి నెల 15 రోజులకి మేము పొలిటికల్ రిజల్యూషన్లో ఎవరైనా కానీ పార్టీలో ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ అవతల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చేరితే వాళ్ళు ఆ ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి వదిలివేసి ఈ యొక్క పార్టీలోకి రావాల్సిందే, కానీ అవి ఉంచుకోకూడదు అని చెప్పి రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఫస్ట్ పొలిటికల్ రిజల్యూషన్ అప్పుడు ఆదియ, రత్తయ్య, నారాయణ ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ ముగ్గురు రిజైన్ చేయకుండా మేము పార్టీలో ఉంటామనంటే రెండో రోజు హైదరాబాద్ వచ్చారు. రెండో రోజే హైదరాబాద్ వచ్చి ముగ్గురిని పార్టీలోంచి తొలగిస్తున్నాను అని చెప్పి తొలగించేశారు. నాలుగో ఆయన భాస్కర్ గారు మొత్తం రిజైన్ చేశారు. ఈ ముగ్గురిని ఎమ్మెల్యేలుగా తొలగించారు. ఇక్కడేం చేశామండి, ఆ తర్వాత 1990లో ఇప్పుడు అమెండ్మెంట్ చేశారు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి యాక్ట్కి సంబంధించిన ఏంటంటే ఎవరైనా పార్టీలు మారినట్లయితే 1/3 కాకుండా ఉంటే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేషిప్ పోతుంది అని చెప్పి. అయితే ఆ అధికారం ఎవరికి ఇచ్చారంటే స్పీకర్కి ఇచ్చారు. అవును కదా, స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్కి ఇస్తే ఇక్కడ బజార్లో ఎమ్మెల్యేలని ఆ తెలుగుదేశం పార్టీ రిజల్యూషన్ అట్లా పెట్టేసేసి ఇది ఒక్కటి చాలు తెలుగుదేశం పార్టీ ఇది కాదు అని చెప్పడానికి ఏం చేశారు, స్పీకర్ పవరు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇది వ్యవస్థను నిర్వీర్యం చేయడం కాదా? ఎంతమందిని తీసుకున్నారు? 23 మందిని, 10 కోట్లు 20 కోట్లు నాకు చెప్పారు కొంతమంది, మేము అది తీసుకున్నామని కూడా. అదే వీకర్ సెక్షన్ అయితే 5 కోట్లు 6 కోట్లు డబ్బు తీసుకుని పార్టీలో చేరిన తర్వాత వాళ్ళని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి కదా. స్పీకర్ అధికారం ప్రకారం, ఇక్కడ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ దగ్గరే రిజిగ్నేషన్ ఇచ్చారంటారు, కానీ వాళ్ళని ఎమ్మెల్యే పదవి నుంచి తీసివేయరు. హైకోర్టుకు వెళ్ళే అధికారం ఆ చట్టంలో లేదు. కాబట్టి ఈ ఉన్నటువంటి చట్టానికి ఈ రకంగా తూట్లు పొడిచి వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి పని మన కళ్ళ ముందు కనపడతా ఉంది. మేము జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఎవరికైనా ఇవాళ ఆ పాతకాలంలో ఉన్నటువంటి జర్నలిస్టులాగా గుండెలో వేసుకుని చెప్పగలరా? ఆ గర్వంగా ఆ రకమైనటువంటి స్థితి లేదు. మీరు పాపం మిమ్మల్ని ఏమేమో అన్నాం యొక్క యాజమాన్యానికి సంబంధించినటువంటి విషయంలో మరి అటువంటి జర్నలిజము ఎంతో పవిత్రాత్మకంగా ఉన్నటువంటి జర్నలిజాన్ని ఏ రకంగా నిర్వీర్యం జరిగింది అని అంటే మా బాధాకృష్ణ ఆయన చేసేటటువంటి పని ఏంటి, ఆయనకి ఎందుకు బాధ? నేను వైఎస్ఆర్సీపీలోకి వెళితే మా అబ్బాయి ఆయన నాకు అసూయ, ఈర్ష్య, ద్వేషం అని చెప్పి ఒక పాతోటి. ఎందుకంటే ఆయనకి పట్టిసీమ ఉంది. చెప్పమండి, పట్టిసీమ 500 కోట్ల రూపాయలు అయ్యేది 1500 కోట్లతో చేశారు. పట్టిసీమ వద్దని చెప్పట్లా నేను, కానీ 500 కోట్లతోటి చేసే పని 1500 కోట్లు ఎస్టిమేషన్ ఎస్టీ తీసుకున్నారు. ఎవరికయ్యా కమిషను? రాధాకృష్ణ కమిషన్ కాదా? చెప్పమని చెప్పండి. రాధాకృష్ణ కమిషను దాంట్లో ఎంత పర్సెంటేజో
నాకు తెలుసు. అలానే పోలవరం కాంట్రాక్టుల్లో ఆయన కమిషన్ లేదా? అలాగే హంద్రీనీవా కాలువలు నేను వెళ్ళి చూసిస్తారు. కాలువ రాజశేఖర రెడ్డి గారు తీసేటటువంటి కాలువ అంతకుముందు ఆ కాలువని మళ్ళీ ఎడల్పు చేయాలని చెప్పి 4 ప్రొక్టాయిలు పెట్టి అటు ఇటు పోసారు. అప్పుడు నీళ్ళు వచ్చేసి అయిపోయింది. 3000 కోట్ల ఎస్టిమేషన్ పంచుకున్నారు. ఆయన రమేష్ గారు ఉన్నారు, తర్వాత రామకృష్ణ గారి వియ్యకుడు ఉన్నారు, ఇంకా ఉన్నారు. దాంట్లో మా నాన్నకి కమిషన్ ఉంటుంది. అలాగే రాజధాని పనులు ఎన్నో వేల కోట్లు బయట బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ఆ రోడ్లు వేస్తున్నాం, ఈ రోడ్లు వేస్తున్నాం అని చెప్తారు. ప్రతిదీ కాంట్రాక్ట్లో కమిషన్ రావాల్సిందే. ఇది బాధ ఆయన. ఎందుకంటే నన్ను సైలెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని నన్ను ఈ విధంగా ఏదో నేనేదో ఇష్టం ఏదేదో ఇబ్బంది పడిపోతున్నానని చెప్తాం కాదయ్యా. అసలు బాధంతా మీది. మీరు వచ్చేటటువంటి కమిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రేపు ముఖ్యమంత్రి అయితే మీ యొక్క కమిషన్లు మీరు పోతేటటువంటి దుగ్ధతోటి బాధతోటే మీరు ప్రవర్తన చేస్తున్నారు కానివ్వండి. నిజంగా వాస్తవానికి రాష్ట్ర ప్రజలకి లేకపోతే రాష్ట్రానికి ప్రభుత్వానికి మేలు చేకూర్చే విధంగా మీ యొక్క జర్నలిజం లేదు. ఆ యొక్క వ్యవస్థని పూర్తిగా నీరుగా చేసినటువంటి వ్యవహారం ఇవాళ ఈ రాష్ట్రంలో పరాకాష్ఠ చెందింది అనేటటువంటి దానికి ఎంతకంటే నిదర్శనం లేదు.